ఇక్కడ దర్జా కూర్చొని సినిమా పత్రిక చదువుతూ అక్కడ పెద్ద ఆయన కాఫీ తయారు చేసి తీసుకుంటావా? పెద్ద ఆయన గనక కాఫీ చేయమన్నాను. చిన్న అయితే వంట చేయమంటావా? అవును. ఏమండి, ఈ రోజు ఆఫీస్ కి సెలవు పెట్టి ఇంట్లో వంటంతా మీరే చేయాలి. అంతరం వచ్చావన్నమాట. బస్సు నేను వంట పెట్టాను నీకు. ఇవాళ ఏం కాఫీ చేయమంటావు, రేపేం వంట చేయమంటావు, ఎల్లుండి ఏం బట్టలు ఉతకమంటావు, తర్వాత ఏం బాత్రూమ్ తొడమంటావు? నిన్ను ఏమిటాయి మూడు పంగనావాలా? పెట్టి 3 రోజులు. ఓహో, అర్థమైందిలే. పడగ్గది పంగనావాలా? ఇంకా ఈ చేదస్తాలేంట ఈ మోడర్న్ డేస్ లో. అయినా నేను ప్రయోజనం ఉందిలే. పల్లెటూరు పైకి తెలిసే కదా కట్టుకున్నాను మెడకి గుద్ది బండని. ఇక్కడ కూర్చో. ఇక్కడ ఒళ్ళో మెత్త. ఇలా అందరికి దూరంగా కూర్చోవడం నాకు మాత్రం సరదానా? అందరిలోనూ కూర్చుని శ్రీమంతం చేయించుకోవాలని నాకు ఉంటుంది. ఇంకే చేయించుకో. మీదే ఆలస్యం. నాదే ఆలస్యం. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా కదా. చెప్పండి. అది సరే, తమ పలహారం ఏం ఆరగిస్తారు? మేకాహారమా శాకాహారమా? శాకాహారమే. పెళ్లికి ముందు మొరుక్కున్నావు తరుక్కున్నావు, అది ఎలాగో తప్పలేదు. ఈ పాడిపీడ పెళ్లి అయిన తర్వాత కూడా తప్పట్లేదే. ఏమండి, ఆ కూరలో చిటికెడు ఉప్పేయండి. చిటికెడు ఉప్పు చిటికెడు. ఎలాగో? ఇంత 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 ఉప్పు. అవి కడగాలండి. ఆ మాత్రం మాకు తెలుసులేండి. అది తెలిసే ముందే నీళ్లు మరగబెట్టాం. ఈ మొక్కలు లోపలికి కలుపుకుంటా. సరే, ఆ క్యారెట్ తరిగేయండి. క్యారెట్ సరే, క్యారెట్ తరగవలను. చిన్న ముక్కలండి. పెద్ద వంటగది బయలుదేరి చిన్న మొక్కలు పెద్ద మొక్కలు. అమ్మో కోసుకుంది. అయ్యో నన్ను ముట్టుకున్నాయండి. ఉండు మా నాన్నతో చెప్తా. నాన్న, ఈ అమ్మాయి 3 రోజులు తట్టుకున్నా నన్ను ముట్టుకుంది. ఏమండి, అరవకండి. తలస్నానం చేస్తే సరిపోతుంది. సరిపోతుందా? నాకేం కాదుగా. ఏమిటి అన్నం తినకుండా అలా కూర్చున్నారు? మాకక్కర్లేదు. ఏ ఆకలిగా లేదా? ఆకలిగా లేకపోవడం చచ్చేంత ఆకలేస్తుంటే. మరి తినండి. పళ్ళెంలో అన్నం బారేసి తినమంటే తినడానికి పెళ్ళం అక్కర్లేదండి. హోటల్స్ ఉన్నాయి. 5 రూపాయలు పడితే బ్రహ్మాండమైన భోజనం విత్ మటన్ అండ్ కర్డ్. వెళ్ళి తినండి. అందరూ వచ్చామన్నమాట. ముద్దు మొగుడు గొంతులోంచి ముద్ద దిగాలి అంటే భర్త మీద ఉన్న ప్రేమనంతా రంగరించి ముద్దలు చేసి నోటికి అందించాలి. అప్పుడు గబుక్కని మింగేస్తాను. ఎత్తుకుని ఆడించాలని లేదు. ఆ పని నేను చేస్తాను. ముందు నా పంచు ఆకలేస్తుందో ముక్కలో ఆకలో.